హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడున్న వైరస్ అనేది ఎదుర్కోవడానికి మన శరీరానికి ఖచ్చితంగా రోగనిరోధక వ్యవస్థ అనేది బాగా పెంచుకోవాలన్నమాట. అప్పుడే మనం ఎటువంటి వైరస్నైనా సరే, బ్యాక్టీరియానైనా సరే ఎదుర్కోగలం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూసి డైలీ దీన్ని ఒక గ్లాస్ తయారు చేసుకొని తాగితే కనుక చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. కషాయాలు తాగలేని వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకొని తాగితే మీరు డైలీ ఒక గ్లాస్ తాగండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది బాగా పెరుగుతుందన్నమాట. ఇంకా దగ్గు, జలుబు కానీ, గొంతులో సమస్యలు కానీ ఏమన్నా సరే, శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి కూడా ఈ పాలు అనేవి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకోకుండా ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి దీన్ని తప్పకుండా తయారు చేసుకొని తాగండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు పాలను తీసుకోవాలి. చాలామంది నేను కషాయాలు తయారు చేశాను, కాకపోతే కొంతమందికి కషాయాలు తాగలేరు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకొని తాగితే టేస్ట్ ఉంటుంది. అలాగే మన శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుందన్నమాట. తర్వాత ఏంటంటే పాలు అనేవి వేడైన తర్వాత మీరు మిరియాలు ఉంటాయి కదా, ఒక 10 నుంచి 15 వరకు మిరియాలను వేసుకోండి. లేదు మిరియాల పొడి ఉంటే ఆ పొడినైనా సరే వేసుకోవచ్చు అనమాట. మిరియాల్లో ఏంటంటే యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియా గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఏమైనా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ రాకుండా చేయడానికి, వాటిని పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతాయి. అలాగే ఏంటంటే మన గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా కఫం కానీ ఏమైనా ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి కూడా ఈ మిరియాలు అనేవి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట. ఇంకా ఏంటంటే మనం వైరస్ని, బ్యాక్టీరియాని ఎదుర్కొనే శక్తి అనేది, రోగనిరోధక శక్తి అనేది బాగా పెంచడానికి కూడా ఈ మిరియాలు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇంకా ఏంటంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు మన దగ్గరికి రాకుండా చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట మిరియాలు అనేవి. కాబట్టి ఒక 10 నుంచి 15 వరకు మిరియాలని వేసుకోండి. నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే దాల్చిన చెక్క పొడిని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. దాల్చిన చెక్క పొడి అనేది మన హెల్త్ని కాపాడడానికి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే ఏంటంటే పసుపుని కూడా ఒక చిటికెడ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని వేసుకొని ఈ విధంగా వేడి చేసుకోవాలన్నమాట. దాల్చిన చెక్క పొడిలో ఏంటంటే యాంటీ ఫంగల్ గుణాలు, అలాగే ఆక్సిజన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి బాగా యూస్ అవుతాయి. ఇంకా యాంటీ వైరల్ గుణాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి శరీరంలో ఎటువంటి వైరస్, బ్యాక్టీరియా రాకుండా చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. గొంతులో ఇన్ఫెక్షన్ కానీ వాటిని పోగొట్టడానికి కూడా బాగా యూస్ అవుతాయి అన్నమాట. అలాగే పసుపు కూడా అంతే, వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అలాగే గొంతులో ఇన్ఫెక్షన్ కానీ, మంట అన్నిటినీ పోగొడుతుంది అనమాట. ఎటువంటి సమస్యలైనా పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి పసుపుని కూడా మీరు చిటికెడ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచడానికి కూడా పసుపు అనేది బాగా యూస్ అవుతుంది అనమాట. ఈ రోజుల్లో ఊపిరితిత్తులు అనేవి పాడవడం, వైరస్లు రావడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి వాటిని పోగొట్టడానికి కూడా ఈ పసుపు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు పసుపునైతే ఒక చిటికెడు వేసుకోండి. ఖచ్చితంగా మీరు తయారు చేసుకుని డైలీ తాగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ అనేది మనం దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవడానికి మన శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఆ వైరస్ని ఎదుర్కోగలం. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు డైలీ దీన్ని తాగడానికి ట్రై చేయండి. ఒక గ్లాస్ తాగితే ఖచ్చితంగా బాగుంటాం అనమాట. మీరు తాగండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఈ విధంగా మీరు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం పాలను మరిగించుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బాదం పప్పులు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాదం పప్పులను. ఈ బాదం పప్పులు కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి బాగా యూస్ అవుతాయి అన్నమాట.
అలాగే రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరచడానికి కూడా బాగా యూస్ అవుతుంది. అలాగే మన శరీరంలో బ్యాక్టీరియా కానీ అలాంటివి రాకుండా చేయడానికి, అలాగే అంటువ్యాధులు నివారించడానికి కూడా ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే నీరసం కానీ అలాంటివి లేకుండా ఉండడానికి, చక్కగా ఎనర్జీగా ఉండడానికి, శక్తిని అందించడానికి కూడా ఈ బాదం పప్పులు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి ఈ విధంగా మీరు బాదంలు ఒక 5-6 వరకు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనం ఈ వైరస్ని ఎదుర్కోవడానికి మనం చేయగలిగింది ఏంటి అంటే కనుక మాస్క్ యూజ్ చేయడం, అలాగే శానిటైజర్ యూజ్ చేసుకోవడం, తర్వాత దూరంగా ఉండడం, అలాగే ఏంటంటే మన శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, ఇవన్నీ కూడా మనం చేయగలిగేవన్నమాట. కాబట్టి ఇవి తప్పకుండా చేయండి. అలాగే మనం దీంట్లోకి ఏం వేసుకుంటున్నామంటే టేస్ట్ కోసం బెల్లంని వేసుకోండి 1 స్పూన్ వరకు. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఎవరైతే డయాబెటీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం బెల్లంని స్కిప్ చేసేయండి. బెల్లం కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే రక్తాన్ని పెంచుతుంది అనమాట. అలా నీరసం లేకుండా ఎనర్జీగా ఉండడానికి కూడా బెల్లం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి బెల్లంని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే తాగడానికి కూడా చక్కగా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట బెల్లం వేసుకోవడం వల్ల. కాబట్టి డయాబెటీస్ వాళ్ళు మాత్రం బెల్లంని అయితే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు షుగర్ లెవెల్స్ అనేవి మళ్ళీ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి బెల్లంని వాళ్ళు మాత్రం వేసుకోవద్దు. చూసారు కదా, ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత మీరు స్టవ్ని అయితే కనుక ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే వీటిని మీరు ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఓన్లీ మిరియాలను మాత్రమే పక్కా తీసేసి మిగిలిందంతా కూడా గ్లాస్లోకి తీసేసుకోండి. ఫిల్టర్ కూడా ఏం చేసుకోక్కర్లేదన్నమాట. ఓన్లీ మిరియాలను మాత్రమే తీసేస్తే సరిపోతుంది. అన్నీ కూడా మన ఆరోగ్యానికి బాగా యూజ్ అయ్యాయే ఇందులో మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా హ్యాపీగా తాగొచ్చు. దీన్ని డైలీ కనుక మీరు ఏదో ఒక టైంలో మీరు కనుక దీన్ని 1 గ్లాస్ వరకు తీసుకుంటే ఖచ్చితంగా మన శరీరానికి కావాల్సిన రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మంచి శక్తిని అందించడానికి కూడా ఇవన్నీ కూడా బాగా యూస్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు తయారు చేసుకొని తాగండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇది. కాబట్టి డైలీ 1 గ్లాస్ తాగడానికి ట్రై చేయండి. అలాగే విటమిన్ సి ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అలాగే టమాటా, విటమిన్ ఈ ఫుడ్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. డైలీ ఈ విధంగా 1 గ్లాస్ తయారు చేసుకొని తాగితే కనుక ఖచ్చితంగా మన శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అలాగే దగ్గు, జలుబు, గొంతులో కఫం కానీ ఎలాంటివి ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి కూడా ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ఊపిరితిత్తులను కూడా మంచిగా ఆరోగ్యంగా చేయడానికి కూడా ఈ పాలు అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి డైలీ ఈ విధంగా 1 గ్లాస్ తయారు చేసుకొని తాగండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి ఒక కామెంట్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.